వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమైన వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నాం అనేటువంటి మాట ఇది వాస్తవం. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? చంద్రబాబు నాయుడు గారి గిట్టకపోతే ఏమంటాడో అసలు అర్థమే కాదు. మోడీ గారు మట్టిను నీరు తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టాడు. అంగేన ఘాత్రం లవణేన భోజ్యం. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న లవణేన భోజ్యం. నాకు అర్థం కాలేదు సార్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. మీకు ఇష్టం లేకపోతేనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీకు అవసరం ఉంటే మాత్రం ఒకరి భుజాన ఒకరు ఎక్కి ఒకరినొకరు పోగొట్టే కార్యక్రమం. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. కార్యక్రమం చూసుకుని మాకేం అభ్యంతరం లేదు, మీరు ఇష్టం వచ్చినట్టు పొగుడుకోండి. కానీ మా బాధ అంతా ఏమిటయ్యా అంటే అసాధ్యం కానటువంటి అమరావతిని సాధ్యమని చెప్పి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం. ఏముంది అక్కడ అమరావతి? రోజు మనం వెళ్ళొచ్చేదే కదా. అమరావతి ఓక నగరం కాదు, అమరావతి ఓక శక్తి. నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు జీ కే నేతృత్వమే ये होके रहेगा. అదేంటో మోడీ గారికి జనాదరణ ఎక్కువ ఉండబట్టి అప్పుడు లాస్ట్ టైము ఈ టైము ఆయనే ప్రధానిగా ఉన్నారు. నేను ఒక మాట చెబుతున్నా, గతంలో ఏం చెప్పాడు? జనాదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. గతంలో కూడా ప్రధాని మోడీ చేతుల మీదుగానే స్టార్ట్ అయింది. అప్పుడు ఇప్పుడు అంటే మరి అమరావతి శంకుస్థాపన అప్పుడు ప్రధానమంత్రి ఆయనే కాబట్టి ఆయన శంకుస్థాపన చేశారు. ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? పునఃప్రారంభం, మళ్ళా పునఃప్రారంభం తప్ప. మళ్ళీ మీరు వచ్చి మధ్యలో డిస్ట్రప్టివ్ మోడ్ లో ఆంధ్రప్రదేశ్ పెట్టారు కాబట్టి పునఃప్రారంభం జరగాల్సి వస్తుంది. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ అంటారా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరి సో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి తీర్చిదిద్దలేక ఫెయిల్ అయ్యి మీరు వచ్చి వెళ్ళిపోయారు అలా మచ్చతునకలాగా మీ ప్రభుత్వం. ఏమండి మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడద్దు. కానీ మోడీ గారు అలాగే ఉన్నారు. అప్పట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అమరావతిలో ఉన్నారు. కొంచెం ఆలోచించండి అంబటి గారు. తార్జెట్లో పెరగడు కానీ బొరలేదానికి. అందరికి ప్రజాదరణ తగ్గిపోతూ ఉండదు, పెరుగుతూ ఉంటుంది జనాలకి. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. ఇప్పుడు ఇలాగే అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నిర్ణయం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. ఇప్పటికి 3వ ఈ శంకుస్థాపనలు చేయడం. దీని ఇంటర్నెట్ లో మళ్ళీ ఎలా ట్రోల్ చేస్తున్నారు, చెల్లికి మళ్ళీ పెళ్లి అని చెప్పి. జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ 100 కోట్లు ఖర్చులు. ఏమన్నా అర్థం ఉందా? ముందు అసలు ఎందుకు ఆపారో వీళ్ళని అడగాలి, అది ఎవరు అడగరు. పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణం. ఈకులు కొంతమంది ఉంటారు, ఆ కోవులోని వారే శ్రీ పవన్ సార్. వీళ్ళంతా అలా ఒక చిన్నపిల్లవాళ్ళు అంటాడు, అందుకనే మన మోడీ గారు చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఈ రకంగా అరే జాతీయ రహదారులు 20 కోట్ల రూపాయలండి కిలోమీటర్కి. ఏదైతేనే నాయకుల నాలుకలు సందర్భానుసారం మడత పడతాయని మరోసారి రుజువైంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దోచేద్దామనే, కాంట్రాక్టుల ద్వారా దోచేద్దామనే. అంబటి రాంబాబుకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ క్యాపిటల్లో ప్రభుత్వ భవనాలు కట్టడానికి తప్ప వేరే దానికి ప్రభుత్వం డబ్బులు ఉపయోగించరు. ఈ విషయం కూడా తెలియదు అక్కడ ఈ అంబటి రాంబాబుకి. 10th ఫెయిల్, నేను పాస్. 10th 6th. రైల్వే లైన్ వేస్తున్నారు. ఎవరు వేస్తారు? ఇండియన్ రైల్వేస్ వేస్తుంది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? స్థలాన్ని, భూమిని సేకరించి వాళ్ళకి అప్పగిస్తుంది. మాత్రం తెలియని కాదు, అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామని ఈ జగన్మోహన్ రెడ్డి రైల్వే లైన్లు వేస్తామంటే భూమి సేకరించి ఇవ్వలేకపోయాడు. ఎందుకు పనికిరాడు ఈ చేతగాని ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని మంత్రులుగా పెట్టుకొని. చూడడానికి జెంట్ల మేళ ఉన్నా పక్కన బేగేనేసి తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. 50 కోట్ల రూపాయల కిలోమీటర్కి దోచేద్దామని
రాష్ట్రం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడబోతుందనేది నా అభిప్రాయం. రాష్ట్రంలో ఎక్కడ కూడా 1 కిలోమీటర్ కొత్త రోడ్డు వేయని ఈ అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున అమరావతి గురించి మాట్లాడితే ఎట్లా? అమరావతినే మొత్తం డెవలప్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయిపోద్ది అనుకుంటే ఏమి లాభం చెప్పండి? మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? ఈ అంబటి రాంబాబు గుంటూరులో ఉంటాడు, సత్తెనపల్లిలో పోటీ చేసి గెలిచాడు. సత్తెనపల్లి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? కమ్ములు పత్రబాబు చెప్పకం. ఈ అంబటి రాంబాబు గురించి వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబుని ఇక్కడి నుంచి తీసేస్తారట, మనం హ్యాపీగా బతకచ్చు అనుకున్నారు. పిట్టల దొరలాగా అంతరాడబడి మీ దృష్టికి అదిగావయ్యా గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాకట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తాడా? నిచ్చోడా ఫేస్ కదా చూడాల్సిందే. మనసు స్వామి, మనసు స్వామి. నాకు తెలియగలుగుతానండి, వరల్డ్ క్లాస్ క్యాపిటలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏదైనా గానీ ప్రాజెక్టులకి మెయింటెనెన్స్ కి నిధులు పెట్టడం చేతకాక గేట్లు కొట్టుకుపోతుంటే స్వచ్ఛం చూస్తూ కూర్చున్న బ్యాచ్ ఇదంతా. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. ఏంటండి ఇది ఏమైనా దేశమా? అసలు రాష్ట్రం ఆదాయాలు ఎంత, దాని కెపాసిటీ ఎంత? 58,000 కోట్ల రూపాయల నేషనల్ హైవే ఫండ్స్ ని కాదనుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు గురు జగన్మోహన్. ఓసారి పేసి మైలి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మించటంలో ఆయన నిర్మిస్తానంటే నాకేం అభ్యంతరం లేదు, నాకు సంతోషమే. ఇదేంటంటే అరే నీ అబ్బా చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన